కళాప్రపూర్ణ శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారి ఆషామాషి హాస్య ధారావాహిక 3వ భాగం 9/3/24 ఎరుపులో మరుపు. ఇటీవల ఒకరింటికి వెళ్ళాం. పెళ్లి సంబంధం విషయం. ఆ ఇంట్లో సభ్యులందరూ జాంజిబార్ నుంచి వలస వచ్చినట్లుగా ఉన్నారు. పళ్ళు మాత్రమే వారి వర్ణాన్ని అపహాస్యం చేస్తున్నాయి. నాతో వచ్చిన పెద్ద మనిషి ఆ గృహిణితో ఇలా అంటున్నాడు: మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలని వచ్చాం. ఆవిడ ఒక్క క్షణమన్నా ఆలోచించకుండా మీ పిల్ల ఎరుపుగా ఉంటుందా అంది. నాకు ఆశ్చర్యం వేసి, ఎంతమంది కాటుక సంతానం కన్నా తల్లేనా ఆ ప్రశ్న వేసింది అని. పెళ్లి అయిన కూతురు పక్కనే ఉంది. నూనె పూసిన నల్లరాతి విగ్రహంలాగా ఆవిడ ప్రాణేశ్వరుడు ఎలా ఉంటాడో తెలియదు నాకు అన్నాడు. నా వెంట వచ్చిన పెద్ద మనిషి అంత ఎరుపులోనూ జత కాదు, చామన ఛాయ, అంత ఎరుపులో లెక్కలో కాదు, చామన ఛాయగా ఉంటుంది అన్నాడు. అబ్బే, లాభం లేదండి, మాకు పూర్తి ఎరుపు కావాలి. దబ్బ పండు ఛాయలో ధగధగ మెరవాలి అంది ఆ నూనె విగ్రహం. కోడలు ఎరుపు అనే శాస్త్రం మీకు తెలియదా అన్నది కూడా ఆ గృహిణి. మాకు తెలియకేం, మీ అమ్మాయిని చేసుకున్న వాళ్లకు తెలియదేమో కానీ అన్న ఊరుకోలేక. అక్కడితో వాళ్లకు కోపం వచ్చింది. సంబంధానికి వచ్చి ఇలాంటి సంభాషణలేమిటి అన్నారు. సంబంధానికి వస్తే మాత్రం మా కంటి రంధ్రాలు పూడిపోయాయా? నా ఎదురుగా ఉన్న వాళ్ళు కనిపించితే వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్నాడు పెళ్లి కుమార్తె తండ్రి. తర్వాత కొంత సంఘర్షణ జరగడం, మేము చల్లగా బయటకు రావటం జరిగింది. ప్రతి వాళ్ళకి ఎర్రటి కోడళ్ళు రావాలనే ఉంటుంది పాపం. అందానికి అంత ప్రాముఖ్యం ఉందన్నమాట. సత్యమే అయినా అర్హత గల మాట ఆలోచించటం అవసరం కదా. ఎర్రటి అమ్మాయిని వరించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. కానీ అదే స్థితికి వస్తున్నారు ఎవరిని పలకరించిన. ఎదక్కపోయినా ఎదిగి పేరులాగా తయారైన, వద్దికలు లేకుండా బుద్ధులాగా తయారైన ఎర్రగా ఉంటే చాలు. ఎర్ర తోలంటారు మామూలు. త్వర్ర ముఖాలు బయట పెట్టి అయితే వచ్చి చూస్తాం, మంచి రోజు నిర్ణయించండి అంటాం. ఒక రివాజు మామూలు. ఎరుపు బెదడులో బ్రతుకే మరుపున పడిపోవచ్చునన్నంత ఆశ ఏడిపిస్తూ ఉంటుంది చాలామందికి అంటున్నారు రావు. ఒక మిత్రుడు కుమారుడి పెళ్లి చెయ్యాలని చూస్తున్నాడు. అతనితో మాట్లాడుతూ, ఫలానా వాళ్ళ అమ్మాయి ఉంది, మంచి కుటుంబం అన్న. పిల్ల ఎర్రగా ఉంటుందా అన్నాడు. వెంటనే ఉండొచ్చు, విచారిద్దాం అన్నారు. విచారించను అక్కర్లేదు, తీర్పు చెప్పను అక్కర్లేదు. ఆ కొంప అంతా ఇస్పేట్లు కళావర్లే. మత్సుకైనా ఒక అరకు డైమండ్ లేదు. తల్లిదండ్రుల్ని ఎరుగున్నావుగా, జోకర్ ముక్కలు అన్నారు. చేసుకునే వాళ్ళు మోజుపడి ఎర్రటి వాళ్లను చేసుకున్న వాళ్ళని చూసి ప్రజలు ఎక్కిరింపులు హేళనలు సాగిస్తూనే ఉంటారు. ఆ దాంపత్యం ఏమిటి? పండు గుమ్మడి పక్క బూడిద గుమ్మడల్లే. అబ్బే, ఆ అమ్మాయి అందం కూడా పోయి ఆ ఘటం ప్రక్కన చేరగా భర్తనని చెప్పుకోవటానికి సిగ్గుపడక అలా సంబరాలు పడతాడే అని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఎరుపు జంటని చూసినప్పుడు మాత్రం ఒకసారి బందర్లో పెద్ద పెళ్లి ఊరేగింపు బయలుదేరేది. ధనికుల ఇంట్లో వివాహం. పూల పల్లకి, అవ్వాయి చువ్వాయిలు, బ్యాండ్ మేళాలు, వెంట 10 కార్లు, ముందు సిల్కు చొక్కాల వాళ్ళు, వెనక పట్టు చీరల వాళ్ళు. హడావిడిగా ఉంది ఊరేగింపు.
ఊళ్ళో ఇళ్లలో జనమంతా బయటికి వచ్చి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నారు కొత్త దంపతులు. ధనవంతుల సంతానం కనుక చాలామంది మెచ్చుకుంటారు. ఇంతలో ఒక చిల్లర కొట్టు వ్యాపారి పల్లకి పక్క ఉన్న వాళ్లలో మంచి సందు చేసుకుని ముందుకు వెళ్ళి నూతన దంపతుల వంక తదేక దృష్టితో చూసి గిర్రున తిరిగి వచ్చేశారు. వచ్చి ఊరుకున్నాడా? ఒక ఇంటి చూరు కిందగా నిలబడి ఊరేగింపు చూస్తున్నట్లుగా ఒక గృహస్థు భుజం మీద ఒక్కటేసి, అబ్బే అదేం పెళ్ళి, ఇదేం దాంపత్యం, పంచకళ్యాణికి కంచర గాడిదనిచ్చి పెళ్లి చేసినట్టు, అన్యాయం అన్యాయం అని లబూదిబోమన్నాడు. వీళ్ళకేదో కొంప మునిగి. ఊరుకోవయ్యా, వాళ్ళు వింటే బాగుండదు అని ఆ పెద్ద మనిషి బతిమాలాడు. ఏం ఊరుకోవడమయ్యా, ఈడు జోడు రంగు పొంగు చూడకుండా అలా ముడెట్టి పారేయడమేనా? ఇవేం సినిమా జంటలు కావు, చిరకాలం జీవించాలి అన్నాడు. నిజమే మరి ఆయన చెప్పింది. దాంపత్యాలు కుదిర్చేటప్పుడు అందచందాలు పొందికలు కొంతవరకైనా గమనించాలిగా. కొందరి ఇళ్లకు పోతే సావిట్లో మృష్ట భోజనులు, వంటింట్లో వరూధినులు కనిపిస్తారు. కొన్ని దాంపత్యాలలో వర్ణభేదాలే కాకుండా రూపాల్లో కూడా బోలెడు వ్యత్యాసం కనిపిస్తుంది. తుమ్మ తుక్క గంధపు చెక్కలాగా ఉంటాయి ఆ జంట విగ్రహం. ఏ నోముల పంటో అని చెప్పలేం మనం. నల్లటి కుమారుణ్ణి తెల్లటి కోడల్ని తెచ్చుకొని కొలుకుతున్న ఒక ఆమె వారిని గురించి వర్ణిస్తూ, శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు కాదు, సీతాదేవి బంగారు బొమ్మ కాదా, అట్లాగే మా కోడలు కొడుకు తప్పే ఉంది అని అవతారమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువుతో ఈ భీమశంకరం కొడుకుని పోల్చడం ఎంతైనా బాగుందనిపించి అంతా ఎర్రటి పిల్లల కోసం ఎగబడుతుంటే సామన ఛాయ వాళ్ళు నల్లటి వాళ్ళు ఏమైపోతారు? ఇదేం పిదపకాలం వచ్చిందిరా. గుణం కుదురు చూసేవాళ్ళే కనిపించటం లేదు. కులం గోత్రం అంతకన్నా ముందే అక్కర్లేదు. అందాల మోజులో పడిపోయింది లోకం. ఆకతాయి కాదు అది ముసలమ్మలు విసుక్కుంటే మాత్రం వినిపించుకునేవాడెవడు? మా మల్లినాథ సూరి అంటూ ఉండేవాడు, భార్య రూపవతి శత్రు అనడంలో అర్థం తెలుసా? ఆమె తేలికగా సంచరిస్తుందని కాదు, అందంగా లేని భర్త తన పైన అధికారం చేస్తున్నాడనే కోపం ఆవిడలో ఏర్పడుతుంది. దాంతో పళ్ళు పట్ట కొరుకుతూ ఉండదు. అదే శత్రుత్వం అని. సమాజంలో ఇంకా అందం మీద మోజు తగ్గని మాట నిజమే. కానీ హాలీవుడ్ ఫిల్మ్ మాత్రం ఇదివరలో అగ్రతాంబూలం అందుకుంటూ ఉన్న అందం ఇప్పుడు ముందు అడుగు వేయలేక మంద గమనం సాగిస్తోందట. అయ్యో నవ్వించకండి ఆయాసం, అది శీర్షిక. ఇటీవల ఎరుగున్న ఒక గృహస్థును చూడటానికి వెళ్ళా. ఆయన తీరుబడిగా కూర్చొని ఉన్నాడు. తండులాలు సమృద్ధిగా గల నిండు కొండ. ఆయన తండులాలంటే బియ్యం, అందుకని కొంచెం హుషారుగా మాట్లాడటం అలవాటు. ఆయన నాతో మాట్లాడుతున్నాడు పిచ్చాపాటి. కొంచెం అవతలగా గుమ్మం దగ్గర భార్య కూర్చొని. ఆయన ఏది మాట్లాడినా నవ్వాలని ఒక నియమం పెట్టుకుందో ఏమో. ఆయన ఒక మాట అన్నప్పుడల్లా కొంచెం సేపు నవ్వి, అయ్యో నన్ను నవ్వించకండి ఆయాసం వస్తుంది అంటం ప్రారంభించి, నాకు మాత్రం ఆయన మాట్లాడే మాటల్లో నవ్వెక్కడా కనిపించలేదు. టార్చి లైట్ వేసి వెతికి, అందుకని ఆయన మాట్లాడే మాటలు జాగ్రత్తగా వినటం ప్రారంభి. ఆయన వీధి వెంట వెళ్ళి ఒక కుర్రాన్ని చూసి, వీడికేం పని లేదు, అలా తిరుగుతూ ఉంటాడు అన్నారు. ఆవిడ మళ్ళీ నవ్వింది, మళ్ళీ ఆయాసపడింది. నన్ను నవ్వించకండి అని మళ్ళీ అభ్యర్థన చేసి, అందులో నవ్వేముందో తెలుసుకోవాలని ఎవరా వెళ్ళినబ్బాయి అని ప్రశ్నించా. ఆ సందు చివర ఇంట్లో ఉంటాడు,
ఏం పనో తెలియదు. నేనిక్కడ కూర్చున్నప్పుడల్లా వాడిలా వెళుతూ ఉంటాడు. అదేం కర్మము అన్నాడాయన. ఆమె గారు తిరిగి మళ్ళీ అదే అభినయం, అదే పాట, అదే భంగిమ, అదే వాచ్యం. ఆయన మాటలో అంతరార్థం వ్యంగ్యం బోధపడలేదు నాకు మాత్రం. ఇంతలో వీధిలో వేరుశనక్కాయలు అమ్మకానికి వచ్చాయి. ఆ గృహస్థు విని వీడి బొంద, ఆ తగలబెట్టేది బాగా తగలబెట్టకుండా మళ్ళీ తంపటేమిటి అన్నారు. అప్పుడు కూడా ఆమె మామూలుగా నవ్వి, నిజానికి నాకు నవ్వొచ్చి, ఆ వేరుశనకాయలమ్మే వాడికి మీ అభీష్టం ఏం తెలుస్తుంది అన్నాడు. ఆ అభీష్టము బూడిద, పంపదేమిటి, మధ్య కమ్మగా వేయించుకొస్తే కాసిన కొనుక్కొని తినేవాళ్ళంగా అసలు రుచి పోగొట్టి అమ్మకానికి బయలుదేరతారు అని ఆయన కోపం వెలిబుచ్చాడు. పోనీ కొనండి, కుంపట్లో పోసి కారుస్తా అన్నారు. ఏమిటి కుంపట్లో పోసి కారుస్తావా? ఉన్న లంపటాలు చాలు, ఈ తంపటాల కార్యక్రమం కూడా దేనికి అన్నాడు. ఆవిడ తిరిగి నవ్వు ప్రారంభించి, అబ్బా నన్ను నవ్వించకండి, ఆయాసం వస్తుంది అంటానికి చాలా టైం పట్టింది ఆవిడ. భర్త మాటలకు అలా ఆనందించడం, నవ్వులు చిందించడం ఒక గొప్ప వరమే అనిపించి, వీటినే అనుకూల దాంపత్యాలు లేక ఏకశృతి దాంపత్యాలంట. మా ఊళ్ళో ఒక బడిపంతులు గారు ఉండేవారు. ఆ గ్రామానికి ఆయనే మహాపండిత్. ఎవరికి ఏ సలహా చెప్పాల్సి వచ్చినా ఆయనే చెప్పేవాడు. బడి విడిచిపెట్టిన తర్వాత ఆయన గుడి దగ్గర చేరి 10 మందికి సలహా ఇవ్వటం ప్రారంభించేవాడు. అదే సమయానికి ఆవిడ చేటలో బియ్యం పోసుకు వచ్చి అక్కడ బాగు చేసుకోవటం ప్రారంభించే. ఇది రోజు ఉండే తంతన. గ్రామస్తులు బడిపంతుల్ని అనేక విషయాలు అడిగేవారు. ఒకరు, తలపోటుగా ఉంటోంది పంతులు గారు, దాంతోపాటు కళ్ళు మంటలు అనేవారు. అరికాలి మంటలున్నాయా అని ప్రశ్నించేవాడు పంతులు. కొంచెం ఉన్నాయిలేండి అనేవాడు. అయితే నడినెత్తిన ఆముదం ఆకులు కట్టు, కళ్ళ మీద నందివర్ధనం పూలు వేసుకో, అరికాళ్లకు ఆవు పేడతో మీగడ కలిపిపోయి అని పంతులు గారి వైద్యం. ఆ మాటలు విని బియ్యం బాగు చేస్తున్న బింబాధరి, నిజంగా మీ బుర్ర పాదరసం, ఏదైనా జవాబు చెప్పడం నిమిషం అని ముసి ముసి నవ్వులు నవ్వి ఆ ఊళ్ళో నాటకాలు వేయటానికి వచ్చిన భాగవతుల ముఠాకు చెందిన ఒక వ్యక్తి వచ్చి, పంతులు గారు రాత్రి నుంచి కొంచెం కడుపు నొప్పిగా ఉంది, అన్నంలో ఉసిరికాయ మంచిదా చింతకాయ మంచిదా అని ప్రశ్నించారు. నాయన, ఉదయం పూట ఉసిరి మంచిది, చీకటి పడ్డ తర్వాత చింత గొప్పది. ఉసిరి పసరు విరుస్తుంది, దప్పిక తీరుస్తుంది, చింతలో జీర్ణశక్తి ఉంది. వేడి అన్నంలో మెదిపి 2 ముద్దలు తింటే మంచి నిద్ర కూడా వస్తుంది అని బడిపంతులు తన స్వంత వస్తుగుణ దీపికలో ఒక పూట అప్పగించేసి, భార్యామణి చేత అవతల కుదర్చి, అసలు మీ బుర్ర పాదరసమని నేను వీరుగా చెప్పాలా? 2 ప్రశ్నలు ఒకసారి గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగారంటే ఏం చెప్పాలి మీ బుర్ర పదును? పోల్చడానికి ఏమీ దొరక్క పాదరసంతో పోల్చాను, కానీ దానికి మాత్రం ఎక్కడుంది ఇంత చురుకుదనం అంటూ సన్మాన పత్రంలో సగం చదివినట్టు చదివేసేది. భర్త మాటలకు తందాన తానాలు బళాబళీలు పలుకుతూ బంధుత్వం వందర కాకుండా కాపాడుకునే శిల్పం చాలా మందిలో ఉంటుంది. కానీ అది వాళ్ళకు తెలియకుండానే వెకిలితనపు సరిహద్దులు దాటిపోతూ భర్తల తెలివితేటలు బయటి వారికి కూడా తెలియచెయ్యాలనే కుతూహలం కొందరు స్త్రీలకు బాగా ఉంటుంది. తనకు తెలిసిన విషయం కూడా భర్తని అడుగుతూ ఉండటం, ఆయన చెప్పిన తర్వాత ఇవన్నీ మీకెలా తెలుసండి అని ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపడటం జరుగుతూ ఉంటుంది లోకంలో. కాంతమ్మ గారు, ఆవకాయ ఏప్రిల్లో చివరిలో పెట్టచ్చా, మే నెల దాకా ఆగటం మంచిదంటారా అని మరో గృహిణి ప్రశ్నిస్తే,
ఏప్రిల్ చివర అంత మంచిది కాదు. కాయ కనుక మాగాయ మాత్రం పెట్టచ్చు. మేలు ఆవకాయకు మేలు రకం కాయ దొరుకుతుంది. అయినా రేపు ఉదయం కనిపించండి. ఈ రాత్రి మా వారిని అడిగి తెల్లారి మీకు చెబుతా. ఆయనకు తెలియని విషయం లేదు అని డబ్బా కొడుతుంది. ఆవకాయ సంగతి వారిని అడిగేది ఏమిటండి, నా పేరు చెప్పకండి, నాకు అసలే సిగ్గు అని వచ్చిన ఆవిడ అనటం జరుగుతుంది. అబ్బే నిజం చెప్తున్నానండి, వారికి అన్ని విషయాలు తెలుసు. పైగా ఎంతో చక్కటి సలహాలు చెబుతారు. మన బియ్యం వడియాలు దగ్గర ఉండి పెట్టించారు. అబ్బా ఎంత చక్కగా వచ్చాయనుకున్నారు. సంపెంగ మొగ్గల్లా ఉన్నాయి, వేగిస్తే వెండి మువ్వల్లా ఉన్నాయి అంటూ వర్ణిస్తుంది కాంతమ్మ. ఒక్క ఆవకాయ విషయంలోనే కాదు, ఎవరు ఏ విషయం అడిగినా వారిని అడిగి రేపు ఉదయం చెప్తా అని మళ్ళీ కనపడమనేది. ఇవాళ మా వారు ఊళ్ళో లేరు. ఈ రాత్రి చదువుకోవటానికి ఏదైనా పుస్తకం ఇస్తారా కాంతమ్మ గారు? తెల్లారి తెచ్చి ఇస్తాను. ఎలాగూ నిద్ర పట్టదు, పుస్తకం చేత్తో పుచ్చుకుంటే కొంచెం నిద్ర పొద్దుపోతుందని ఒక ఆమె అడిగిందనుకోండి. కాంతమ్మ చెప్పే జవాబు, పుస్తకాలకేం బోలెడున్నాయి, మీకు ఇవ్వడానికే నిక్షేపంగా ఇవ్వచ్చు. భర్త ఊళ్ళో లేనప్పుడు చదువుకోవడానికేం చక్కగా చదువుకో. మీరు రేపొద్దున కనిపించండి, ఏ పుస్తకం చదివితే బాగుంటుందో ఈ రాత్రి మా వారిని అడిగి మీకు చెబుతా. వారికి అన్ని విషయాలు తెలుసు. తెలియడమేమిటి, ఆ సలహాలు ఎంతో గొప్పగా ఉంటాయి అని డప్పు కొడుతుంది కాంతం. నిజానికి ఇలాంటి సరగ్ధరలు వినిపించడంలో కూడా కొంత సతీత్వం, పత్ని ధర్మం ఉన్నాయని అనిపిస్తుంది. ఓర్పు జీడి గింజల పొగ. ఓర్పు అనేది జీడి గింజల పొగ. అనేది చాలా సమయాల్లో ఓర్పు అనేది చాలా సమయాల్లో అవసరం స్త్రీ పురుషులందరి. ఒక పక్క జీవితంలో ఓటమి సంభవిస్తున్న ఓర్పు వదలని వారు చాలామంది ఉంటారు. ఓటమి సంభవిస్తున్న ఓర్పుతో ఉంటారు. చాలామంది నేర్పు లేకపోవటం వల్ల ఓర్పు సంపాదించుకోవడమని విమర్శిస్తూ ఉంటారు. ఎంత నేర్పు ఉన్నా రవంత ఓర్పు కూడా ఉండటం మంచిదని పెద్దల భావం. మా వారు ప్రతిదానికి ఓర్పు ఓర్పు అంటూ తూర్పు తిరిగి దండం పెట్టడం ఒకటి నేర్చుకున్నారు. ఎలాగో ఏమో అని కొందరు స్త్రీలు గొడవ పడుతూ ఉంటారు. తోడు కోడళ్ళు నలుగురికి కొడుకులు పుట్టి పెరుగుతున్నా ఇంతవరకు ఎలాగో ఓర్చుకు బతుకుతున్న వదిన మరొకరైతే ఈ పాటికి నుయ్యో గుయ్యో చూసుకునేవారు. వాళ్ళు నేను ఒక ఇంటి కోడళ్ళమే కదా. వాళ్ళ జీవితంలో కొడుకుల్లా కొమ్మల్లాగా వేసుకు వస్తుంటే, కొడుకులు అలా కొమ్మల్లా వేసుకు వస్తుంటే గురుడులాగా నేను ఉండటం ఎంత నష్టం వదిన. 10 మందికి సరిపడ్డ ఓర్పు సంపాదించిన బ్రతకటం కష్టంగానే ఉంది అని ఒక ఆవిడ ఎంతో ఆవేదన చెందింది. నిజమే, మరి ఒకరికి ఉన్న సుఖాన్ని సంపదల్ని చూసి సహించడం అంటే ఎంత ఓర్పు కావాలి. ఎవరికిది వాళ్ళది అనుకునే అంతంత స్థిమితం వేదాంతం ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఒక ప్రబుద్ధుడు ఉన్నాడట. అక్కడికి 6 ఏళ్ల నుంచి తగని ఓపిక పట్ట. ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఎంతో ఐకమత్యంగా ఉంటున్నారు. కలిగిన వాళ్ళు కనుక కమ్మగా తింటున్నారు. 3 పూటలా రేడియో సంగీతాలు వింటున్నారు. వీధిలోకి ఏదొచ్చినా కొంటున్నారు. పైగా ఆయన భార్య ఎంతో అందగత్తె, ఇంటికి నిండుగా ఉంటుంది. వసారాలోకి వచ్చి నిలబడితే చందమామే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంతకాలం ఆ ఇంటి వంక, ఆ ఇల్లాలి వంక ఎంతో ఓర్పుగా చూశా. ఇక ఓర్పు పట్టడం కష్టం. నేను మానవుణ్ణి, నాకు ఆశలున్నాయి. మరి నేను ఇలా ఉండటం ఏమిటి, ఆయన అలా ఉండటం ఏమిటి? ఎంత ఓర్పు ఉంటే మాత్రం ఏం పనికొస్తుందని ఇలా ఇతరుల భాగ్యభోగాలను గురించి అనవసరంగా బాధపడే మహనీయులు కొందరుండటం, వారి బుర్రలు అనవసరంగా పాడైపోవడం కూడా జరుగుతుంది. మానవ నైజం
ఎంత విచిత్రమో అర్థమో. కష్టాలలో దైన్యంలో తమ స్థితిని గురించి తమకు ఓర్పు కావాలి కానీ పరుల స్థితి బాగున్నదని బాధపడటం, ఆ బాధ సహించడం గొప్ప ఓర్పుగా ప్రకటించుకోవడం విడ్డూర్య చర్య కాక ఏమవుతుందండి అంటున్నా. మా ఊళ్ళో ఒక రైతు దగ్గర ఒక గేదె ఉండేది. అది 2 ఈతలు ఈనున దూడలు బతకల. విసుగుబట్టి బేరం పెట్టారు. ఎదురింటి ఆసామి కొన. అమ్మిన సొమ్ముతో భార్యకు నగలు చేయించారు. గేదె పోషణ ఖర్చు తగ్గిందని, భార్యకు అనుకోకుండా భూషణాలు ఏర్పడ్డాయని ఎంతో సంబరాలు పడుతూ ఉన్నారు. 1 సంవత్సరం తర్వాత అతడుగాడు అమ్మిన గేదె ఈనింది. వాడి దగ్గర మాత్రం దూడ బతికేడుస్తుంది అనుకునేవాడు ఆ దంపతులు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి దూడ బతికుందో లేదో చూసేవాడు. ఉంటే 1 నెల ఉంటుంది, ఆ పైన కుళక్కి. ఆ గేదెకు సంతానం నిలవదు. ఎవరింటి దగ్గర ఈనితే మాత్రమే అనుకునేవాడు. దూడకు నెల దాటింది, బాగా గంతులేస్తోంది. ఎదురింటి రైతు పాలు తాగుతున్నాడు. అమ్మిన వాళ్లకు కొంచెం అసూయ బయలుదేరింది. కొద్ది రోజులు ఓపిక పడ్డవే, దూడ సంగతి తేలిపోతుంది అని భర్త భార్యను ఓదారుస్తూ ఉండే. ఒకరోజు దూడ ఆడుకుంటూ అక్కడికి ఉన్న దడి చాటుకు వెళ్ళి, ఇంకేముంది, అమ్మిన వారికి ఎంతో సంతోషంగా ఉంది. చూశావా, అనుకున్నంత దూడ పని అయిపోయి రాత్రిపోయి ఉంటుంది, వెళ్ళి వాళ్ళని పలకరించి వద్దాం పద అని బయలుదేరబోతుంటే దూడ అంబా అంటూ అరుస్తూ యువతలకు వచ్చింది. భార్యాభర్తలు కూలి పడిపోయారు, ఒకరి మీద ఒకరు. తర్వాత ఆ గేదెను చూసినా, దూడను చూసినా, వాటిని కొన్న రైతు పాలు పితకడం చూసిన పాపం మా దంపతులు గాహుమని ఏడవడం. చివరికి ఏం చేస్తాం, ఓర్చుకోవాలి. ఎదుటి ఇంటి వాళ్లకు అమ్మటం మహాపాపమైంది అనుకుంటూ అమ్మిన గేదెకు దూడ బతికిన, యువతల వాళ్లకు చాలెడు పాలిచ్చిన, వాళ్ళింట్లో కవ్వము పోత వినిపించిన ఓర్చుకోలేని ఘటాలు కూడా కొన్ని ఉంటాయి. ఓర్పు లేని జీవితాలు వడగాల్పల పాలు అన్న మాటను విచిత్రంగా రుజువు చేస్తూ ఉంటాయి. ఎన్నికల్లో ఓడిపోయిన ఒక అభ్యర్థిని మిత్రుడు ఓదార్చడం ప్రారంభించారు. ఓదార్చిన కొద్దీ ఆయన బాధ ఎక్కువైపోయి. రాజకీయాల్లో ఓర్పు అవసరం, జయాపజయాలు లెక్క చేయకూడదు. ఆ ఓర్పు ఒకటే దీనికి మందు అని వాడు నచ్చ చెప్పారు. దానికి ఆ అభ్యర్థి ఓర్పు అంటారేంటయ్యా, ఇదేం కొద్ది ఓర్పు అనుకున్నారా? 5 ఏళ్ల దాకా పట్టాల్సిన ఓర్పు గెలిచిన అభ్యర్థి కర్మంచాలక మంత్రి కూడా అయితే ఇంకెంత ఓర్పు పట్టాలు మీకేం తెలుసు? ఉప ఎన్నిక లాంటిది ఏదైనా వస్తే తప్ప భరించడం చాలా కష్టం. అంటే వాడు సావాలి, మళ్ళీ ఎన్నిక. ప్రతి దానికి ఓర్పు ఓర్చుకో నేర్చుకో అంటూ కూర్చుంటారు. ఎక్కడి నుంచి వస్తుందండి అంత ఓర్పు అని ఒక ఇల్లాలు భర్త వద్ద విసుక్కుడు. ఎక్కడ నుంచి వస్తుందనే ప్రశ్న ఏమిటే పిచ్చిదాన. ఓర్పు అనేదాన్ని సమకూర్చుకోవాలి. అది ఎంత అవసరమో అంతా ఉంటుంది మన దగ్గర. ఓర్పు ఒక పెద్ద పాతర తవ్వి తీసుకోవడమే అన్న. ఇది పాతర అయితే బ్రతుకంతా పెద్ద జాతరే అండి. ఒక్క మంచి లక్షణం అంటూ మిగలదు. మనం ఎవరైనా తిడితే ఓర్పు, తలపండు కొట్టబడేలా తన్నితే ఓర్పు, హేళన చేస్తే ఓర్పు, ఇలా బతుకంతా ఓర్పు కిందే పోతే మిగులుతుంది ఏమిటి బతుకులు? బతుకు అతుకల బొంత, మిగిలింది ఆకలి చింత అన్న సామెత సార్థకమవుతుంది అని ఆమె అరచేతో నుదుడు బాదుకొంద. ఓర్చుకోవటాలు సంసారాలు చాలా సందర్భాల్లో ఉంటాయి. నా అత్తగారికి కొరివి కారం అంటే ఎంతో ఇష్టం. దోరగా కలుపువమ్మ అంటే వినదు. నూరిన కారం అంతా ఒక్క పూటే తినాలని ఆసక్తి. ఆ రుచిలో పడి అబ్బా అని కూడా అనదు. అదెక్కడ ఓర్పు, దెయ్యం ఓర్పు అని కోడళ్ళు అనుకుంటూ ఉంటారు. మా ఆయన మతి చాంచల్యానికి మరొకరైతే ఈ పాటికి ఏమైపోయేవాడు. కొత్తలో కొన్నాళ్ళు మాడు పోటు పుట్టుకొచ్చి తర్వాత అనుకున్నాను,
తాళి గట్టిగా ఉంటే మా సంగతులకి ఎలాగో అలా భరించచ్చు. అప్పటి నుంచి ఓర్పు పడి ఇది పసిగట్టినప్పటి నుంచి ఆయన మరీ పిచ్చి మరీ ఎక్కువైపోయింది. చచ్చినట్లు ఓర్చుకోవాల్సి వస్తుంది. ఆ ఓర్పుతో బతుకంత పెద్ద నిట్టూర్పైపోయింది అని ఒక ఆమె ఎంతో దిగులు పడింది. పూర్వకాలంలో ఆడపిల్లని అత్తవారింటికి పంపేట ఓర్పుగా సంచరించు తల్లి. అత్తలు ఆడబిడ్డలు ఏమన్నా అన్నా తొందరపడు, ఓర్పు మహాసాధ్వి లక్షణం అని బోధించి పంపేవాడు. ఇప్పుడు అలాంటి పద్ధతులు ఎక్కడున్నాయి? అత్తవారింట్లో అడుగు పెట్టగానే చాలామంది ఆడపిల్లలు చెప్పేస్తున్నారు, మాట అంటే ఓర్చుకోవడం మాట వట్టిది, మీరు చెప్పిన పద్ధతులు నేర్చుకోవడం అంతకంటే వట్టిది, నాకు చేతనైనంత పద్ధతిలో సంసారం నేను నడుపుతూ పోతా, మీరు దానికి తగ్గట్టుగా కాలం గడుపుతూ పోవాల్సిందే అని గట్టిగా అత్తమ్మతో చెప్పేస్తా. అసలు ఈ కాలంలో ఓర్పు పడని విషయమైపోయి, వెనకటి రోజుల్లో ఓర్పు ఇతరులకు కర్పూర నీరాజన. ఈ రోజుల్లో ఓర్పు ఎవరికి వారు వేసుకొని జీడి గింజ పొగ. ఓర్పు కర్పూర నీరాజన. మొన్న ఒక రోజున మా బావమరిది వచ్చి కూర్చొని లోకాభిరామాయణం కొంతసేపు మాట్లాడి హఠాత్తుగా అర్జున విషాద యోగంలోకి వెళ్ళిపోయాడు. ఏమిట్రా ఇలా మారిపోయావేమన్న. ఏం చేయను బావగారు, ఈ రోజుల్లో సంసారం నడపడం చాలా కష్టంగా ఉందండి. అబ్బబ్బా, నిజంగా తలనొప్పి వస్తుందంటే నమ్మండి, తెలియక ఈ అగ్రిమెంట్లోకి దిగానండి అని. ఇంత ఇదైపోతావేం, అలా మధ్య మధ్య అస్త్ర సన్యాసం చేస్తే ఎలా అని. అసలు అస్త్రాలు ఉంటే కదా సన్యాసం చేసేదానికి. సంసారంలో ఎన్ని ముష్టి యుద్ధాలు చేయాల్సి వస్తుంది. అక్కడికి ఎందుకు వచ్చిన రొస్తని కొన్ని విషయాలు పట్టించుకోవటం మానేసి, అయినా బాధలు తప్పటం లేదు బావగారు అన్నాడు అతి దైన్యం. సంసారం అన్న తర్వాత కష్ట సుఖాలు రాకుండా ఉంటాయా? కొంచెం ఓర్పు పట్టాలి, సామరస్యంగా సర్దుకుపోవాలి అన్న. ఓర్పు మాత్రం ఎంతవరకు? ఎన్ని విషయాలలో నెలకు 8 రూపాయలు జీతం తీసుకుంటుంది పని మీద. 20 రోజులు కూడా ఏ పూట చీపురి చేత పట్టాలో తెలియదు ఆవిడకి, ఏ పూట అంటు తోముకోవాలో తెలియదు. పోనీ తర్వాత వచ్చినప్పుడు ఏమిటి ఇలా మానేశావు, ఇలా అయితే ఎలా, నాగాలు కట్టుకుంటామనే ధైర్యం ఉందా? మళ్ళీ రానంతసేపు మనసను, వచ్చిన పూట మళ్ళీ మామూలు మర్యాదలే. ఒక పూట ఎప్పుడైనా హాస్యానికి అన్నట్టు, ఇదిగో మహాలక్ష్మి, ఒక మంచి నువ్వు ఇక నుంచి నువ్వు రాని పూట నాగాలు వేస్తామంటామనుకోండి. మహాలక్ష్మి వెంటనే అంటుంది, నాగాల, నన్నేం ఇక్కడ కట్టి పడేద్దామనుకున్నారా? నేనేం గాను గెద్దను అనుకున్నారా? కావలిస్తే మరో పని మనిషిని పెట్టుకోండి అని సగం తోమిన గిన్నె గిరాటేసి వెళ్ళిపోదు. హాస్యానికి అన్నాం, నిజంగా కాదు, అయినా నీకు నాగాలేమిటి, బాగానే ఉంది. హాస్యానికంటే అంతా అలా లేచిపోతావే, కూర్చో కూర్చో అని బతిమాలి మళ్ళీ ఆవిడ చేత అంట గిన్నె తోమించి, ఇదంతా ఓర్పు కాక ఏమవుతుందండి చెప్పండి అని మా బామ్మర్ది ఆశ్చర్యార్థకంగా చూశాడు. నా వంక. నిజమేనయ్యా నువ్వన్నమాట, కానీ మనం ఓర్పు పట్టక ఏం చేస్తాం? సంసారంలో ఓర్పు, బయటకు వెళ్తేనే 10 మందిలో తీర్పు అని ఊరికే అన్నారా పెద్ద? భవిష్యత్తులో ఎంత ఓర్పు అవసరమవుతుందో గ్రహించే ఉంటారు అన్నారు. ఏమన్నారో పెద్దలు ఎన్నెన్ని విషయాలు ఓర్పుగా చెప్పారు, కానీ వాటిని మనం ఆచరించద్దా బావగారు? పాల్గొంటాం, వాటిల్లో సగం నీళ్ళని మనకు తెలుసు. మరి ఓర్పు వల్ల కాకపోతే నిమ్మకు నీరెత్తినట్లుగా ఊరుకొని ఆ నీళ్లకు కూడా డబ్బిచ్చి పంపడంలో, పంపు నీళ్లకు కూడా రూపాయలు చేతిలో పడేసి దండం పెట్టడం కంటే ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది బావగారు? అది అలా ఉంచుదాం. బియ్యం సంగతి చూడండి, గవర్నమెంట్ కొనే ధరకు మన చేత ఇప్పించే ధరకు ఎంత తేడా ఉంది. అయినా అడిగిన ధర ఇచ్చి నోరు మూసుకొని ఊరుకోవటంలా మన మధ్య వాళ్ళను బాగు చేస్తున్నామనే మంట ఉంటే మాత్రం ఏం చేయగలుగుతున్నాం?
అదే కొనుక్కొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ కళ్ళకద్దుకొని తింటల్లా అధిక ధన వ్యయానికి అంగీకరించటం కన్నా ఓర్పు ఏముంటుందండి బావగారు. ఉన్నవాడికి అనేక విధాలుగా సొమ్ము దానం, లేనివాడికి అక్కర్లేని నిదానం. ఇలా ఉంది ప్రపంచం. ఓర్పు అంటారేమిటి బావగారు? నిజం చెప్పాలంటే అసమర్థత ఓర్పు కింద జమపడుతోంది ఈ రోజుల్లో అన్న. నిజమే, ఈ రోజుల్లో ఓర్పు తప్ప మరో ఉపాయం తోచట్టం లేదు జీవించడం. క్రీస్తు ప్రభు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమని మనం రోజుకి 10 చెంపలు పట్టాల్సి వస్తుంది. అయినా బండి నడవటంలా. అందరికీ అన్ని చెంపలు పట్టి చివరకు మన చెంపలు మనమే వాయించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధరలు భరించలేకుండా ఉన్నాయని, కల్తీలు సహించకలేకుండా ఉన్నామని, మీడిసిపాట్లకు తలవొగ్గలేకుండా ఉన్నామని సంసారులందరూ కలిసి సంయుక్త ప్రకట చెయ్యడమన్నా జరగల. ఓర్పుతో నిట్టూర్పులతో గడిచిపోతోంది జీవితం అంతా. రైలు ప్రయాణం చెయ్యాలంటే ఎంత ఓర్పు కావాలో. టిక్కెట్లు కొన్నాం కదా, టీవీగా ప్రయాణం చేద్దామని ఆశ ఉండటం లేదు. ఎంత గలాట, ఎంత గందరగోళం భరించాలి. అందులో మనవాడు ప్రయాణం చేయటంలో గొప్ప నేర్పడు. తల మీద ఎక్కగల, వీలైతే తాండవం కూడా చెయ్యరు. పోనీ ఆ రైళ్ళైనా త్వరగా పోయి మనల్ని దింపేస్తాయంటే మీరెంత తన్నుకుంటే మాకేం, మా నడక మాది అన్నట్లు ఉంటాయి. ఒకసారి జపాన్ వెళ్ళి గంటకు 150 మైళ్ళు పోయే రైలుకి వద్దామనిపిస్తుంది. పాస్పోర్ట్ బాధపడలేక. కానీ ఇక్కడ 100 మైళ్ళ పైచెలుగు దూరం ప్రయాణం చెయ్యాలంటే చెయ్యి తిరిగిన వాళ్ళు ఒక ప్రబంధం రాయొచ్చు. ఎంత ఓర్పు కావాలి మనం రైలు ప్రయాణం చెయ్యాలంటే. బస్సులు మాత్రం ఏదో రకంగా నడుస్తున్నాయనుకోండి, వాటిలో సీట్ల కోసం మాత్రం ఎంత ముందుకు వెళ్ళాలి, ఎందని తలదన్ని లోపలకు ప్రవేశించాలి. మొన్న ఆయన అన్నాడు, తమిళనాడులో బస్సు రేట్ల కంటే మనకెక్కువ. ఎందువల్లనో తెలియదు. ఎంత చేసినా నష్టం అంట. మనం ఓర్పు గల వాళ్ళమన, లేకపోతే డబ్బు విలువ తెలియని వాళ్ళమనా అని. నిజమే మరి. ఇలాంటి సందర్భాలు ఓర్పు చాలా అవసరం. బస్సుల దాకా ఎందుకు, రిక్షాలు ఎక్కి దిగాలంటే ఎంత ఓర్పు కావాలి. రిక్షాదారులతో బేరమాడటానికి ఎంత ఓర్పు నేర్పు కావాలి. చివరికి తీర్పు వాళ్లే చెబుతారు కనుక అంతే ఇబ్బంది మనకు ఉండదు. ఎవళ్ళ మాట ఎందుకు, ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లతో కాలం గడపాలంటే ఎంత ఓర్పు కావాలి. వాళ్ళు మాట వినకపోయినా, మనకు తెలుసుకోకపోయినా, మనసు తెలుసుకోకపోయినా ఎదురు తిరిగిన మనం కాదు అనుకొని మెల్లగా కాలక్షేపం చెయ్యాలి. వాళ్లను కాదంటే కొబ్బరి కోరాలతో బుర్ర గోక్కున్నంత పని. అందువల్ల ఓర్పు పట్టాలి. ఊపిరి ఉన్నంత వరకు ఓర్పు పట్టడంతో సరిపోదు. ఈ ఓర్పు పట్టడం ఈ కాలపు వ్రతం. దన్నాల గోపాలరావు గురించి రేపు చెప్పుకుందాం.